తిరుమలలో అన్యమత గుర్తులు పేరు కలిగిన వస్తువులు భక్తులకు విక్రయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వామివారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు సిఆర్ఓ ఎదురుగా ఉన్న షాప్ లో స్టీల్ కడియం కొనుగోలు చేశాడు. తన రూమ్ కి వెళ్లి కడియం పెట్టుకుందామని చూశాడు. స్టీల్ కడియంపై అన్యమత గుర్తులు పేరు ఉండడంతో కంగుతిన్నాడు. ఈ ఘటనను ఆ భక్తుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దృష్టికి తీసుకువెళ్లాడు. అప్రమత్తమైన టీటీడీ రెవెన్యూ అధికారులు ఘటనపై విచారణ చేపట్టారు. మొబైల్ నెంబర్ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అంతకు మించి వాళ్ళ ఏదైనా ఆధార్ డీటెయిల్స్ ఆధారు ఎక్కడి నుంచి ఇది చిన్న చిన్న నా పేరు వచ్చా సఖీలు. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నాకు నిన్ననే వచ్చాను. నేను ఇవాళ దర్శనం అయింది పొద్దున. మా పిల్లలకి ఇది ఇట్లాంటి చిన్న చిన్న వస్తువులు తీసుకుని వస్తే ఇలాంటి అమ్ముతున్నారు. ఇక్కడ హిందూ టెంపుల్లో ఇలా జీసస్ లాంటి వస్తువులు పెట్టి ఇక్కడ ఇట్లా చేస్తున్నారు. ఇలాంటి దీని మీద నేను కంప్లైంట్ రేజ్ చేస్తున్నాను. సరే చూసుకోండి. మీ పేరు? నా పేరు వచ్చే సఖీల్. నా పేరు శ్రీధర్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇవాళే మార్నింగ్ దర్శనం అయిపోయింది. అయితే మా తమ్ముడు ఆ పిల్లల్ని ఇక్కడికి ఉంగరాలు కొనుక్కుందామని వచ్చాను అనమాట షాప్కి వస్తే వాడు అరౌండ్ 8 years ఉంటాడు అనమాట. వాడికి ఒక కడియం కావాలంటే కొనేసి వాడు చెయ్యికేసాను. చెయ్యికేసి ఇంటికి తీసుకెళ్తా ఉంటే ఏంటిది పెద్దనాన్న దీని మీద జీసస్ రాసుంది అని చెప్పింటే చూసేసి నేను ఇమీడియట్గా దీన్ని తీసుకెళ్ళేసి మన చైర్మన్ గారికి కంప్లైంట్ చేశాను. మళ్ళీ ఏమేమి ఉన్నాయి అబ్జర్వ్ చేస్తారు ఇక్కడ? ఇంకోటి నేను ఉంగరం కావాలి అని అడిగానండి. వెంకటేశ్వర స్వామి ఉంగరం కావాలన్నాను. వెంకటేశ్వర స్వామి ఉంగరం అనంటే ఒక ఉంగరం ఇచ్చారు. దాని మీద వెంకటేశ్వర స్వామి ఏమంటారంటే రూపమే లేదండి అసలు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండి. నా పేరు వచ్చా సఖీలు. కాల్చినోడు చచ్చిపోతాడు. తీసేసి కింద చేసి సంతకాలు పెట్టించుకో. వీళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే మాకు చెన్నై నుంచి వస్తుంది, మేము గమనించలేదు. స్టేట్మెంట్ తీసేసుకున్న తర్వాత చేసిన తర్వాత నా పేరు వచ్చా సఖీలు. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నాకు నిన్ననే వచ్చాను. నేను ఇవాళ దర్శనం అయింది పొద్దున. మా పిల్లలకి ఇది ఇట్లాంటి చిన్న చిన్న వస్తువులు తీసుకుని వస్తే ఇలాంటి అమ్ముతున్నారు. ఇక్కడ హిందూ టెంపుల్లో ఇలా జీసస్ లాంటి వస్తువులు పెట్టి ఇక్కడ ఇట్లా చేస్తున్నారు. ఇలాంటి దీని మీద నేను కంప్లైంట్ రేజ్ చేస్తున్నాను. సరే చూసుకోండి. మీ పేరు? నా పేరు వచ్చే సఖీల్. నా పేరు శ్రీధర్ అండి. నేను హైదరాబాద్ కాదు వద్దు నాన్న. నేను ఇప్పుడు మీరు నీ ఒక్కసారికి తప్పు లేదు, ఇంక ఒకసారికి రెండోసారి ఏముండదు. ఒకసారి తెలియక కాల్చారంటే కాల్చినోడు చచ్చిపోతాడు. తీసేసి కింద చేసి సంతకాలు పెట్టించుకో. వీళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే మాకు చెన్నై నుంచి వస్తుంది, మేము గమనించలేదు. స్టేట్మెంట్ తీసేసుకున్న తర్వాత తిరుమలలో అన్యమత గుర్తులు పేరు కలిగిన వస్తువులు భక్తులకు విక్రయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వామివారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు సిఆర్ఓ ఎదురుగా ఉన్న షాప్ లో స్టీల్ కడియం కొనుగోలు చేశారు. తన రూమ్ కి వెళ్లి కడియం పెట్టుకుందామని చూశారు. స్టీల్ కడియంపై అన్యమత గుర్తులు పేరు ఉండడంతో కంగుతిన్నాడు. ఈ ఘటనను ఆ భక్తుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దృష్టికి తీసుకువెళ్లాడు. అప్రమత్తమైన టీటీడీ రెవెన్యూ అధికారులు ఘటనపై విచారణ చేపట్టారు. మాకు చెన్నై నుంచి వస్తుంది, మేము గమనించలేదు. స్టేట్మెంట్ తీసేసుకున్న తర్వాత చేసిన తర్వాత చెప్తారు. ఇలా మొబైల్ నెంబర్ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అంతకు మించి వాళ్ళ ఏదైనా ఆధార్ డీటెయిల్స్ ఆధారు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి. సో ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసే సందర్భంలో ఇది చేసినారు. తప్పు కాదు వద్దు నాన్న. నేను ఇప్పుడు మీరు నీ ఒక్కసారికి తప్పు లేదు, ఇంక ఒకసారికి రెండోసారి ఏముండదు. ఒకసారి తెలియక కాల్చారంటే కాల్చినోడు చచ్చిపోతాడు. తీసేసి కింద చేసి సంతకాలు పెట్టించుకో. వీళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే మాకు చెన్నై నుంచి వస్తుంది, మేము గమనించలేదు. స్టేట్మెంట్ తీసేసుకున్న తర్వాత